తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇంటర్మీడియట్ నిబంధనలు తింగులో తొక్కుతా ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కాకముందే, 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకముందే వచ్చే విద్యా సంవత్సరం సంబంధించినటువంటి ఇంటర్ అడ్మిషన్లను ఇలా శ్రీ చైతన్య, నారాయణ, వశిష్ఠ లాంటి విద్యా సంస్థలు ఇంటింటి తిరుగుతూ పిఆర్ఓలను పంపిస్తూ తమ కళాశాలలో జైలు కావాలని చెప్పి విద్యార్థులు వాళ్ళ తండ్రులను ప్రలోభాలకు గురిచేస్తూ ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటే ఇంత కన్సెషన్ ఇస్తా ఉన్నాం, కళాశాలలో లేని సౌకర్యాలను ఉన్నట్లు ప్రచారం చేస్తూ ఇలా విద్యార్థులను వారి తండ్రులను మోసం చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం ఇంటర్ విద్యా సంస్థల యొక్క అడ్మిషన్ తీసుకోవద్దని చెప్తా ఉన్నా కూడా ఇలా శ్రీ చైతన్య, నారాయణ కళాశాలలో గ్రామాలలో, పట్టణాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్ఓలు పంపిస్తూ ఇలా అడ్మిషన్ తీసుకుంటూ విస్తృత ప్రచారం చేస్తా ఉన్నా కూడా ఇంటర్మీడియట్ అధికారులు ఎక్కడ పట్టించుకోవడం లేదు. ఇలా రాష్ట్రంలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న నేపథ్యంలో ఇలా విద్యాశాఖపై సమీక్ష లేదు. విద్యాశాఖపై సీఎం పట్టించుకోకపోవడం వలననే శ్రీ చైతన్య, నారాయణ కళాశాలలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా మాఫియా చేసేలా ఇష్టారాజ్యంగా తెలంగాణలో బెటరైపోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో శ్రీ చైతన్య, నారాయణ కళాశాల నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. శ్రీ చైతన్య, నారాయణ కళాశాలకు ఎన్ని చోట్ల అనుమతులు ఉన్నాయో, ఆ యొక్క కళాశాలలో ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో ఇలా పరిశీలించేందుకు, తనిఖీలు చేసేందుకు అధికారులు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇలా మార్కుల ర్యాంకుల కోసం శ్రీ చైతన్య, నారాయణ కళాశాల వేధిస్తూ ఇలా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆ కళాశాలపై ఎక్కడ కూడా పర్యవేక్షణ లేకపోవడం మూలంగా ఆ కళాశాలలో 3-4 లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నా పట్టించుకోక మూలంగానే ఇలా ముందస్తు అడ్మిషన్ చేస్తా ఉన్నారు. వెంటనే ఇంటర్ బోర్డు అధికారులు తెలంగాణ రాష్ట్రంలో శ్రీ చైతన్య, నారాయణ కళాశాల చేస్తున్న ముందస్తు అడ్మిషన్ నియంత్రించాలి. వారి పిఆర్ఓలను, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టుకొని ఇంటర్ బోర్డు అధికారులకు అప్పగిస్తాం, మీరు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముందస్తు అడ్మిషన్ చేసే ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలపై ప్రత్యక్ష దాడులకు సైతం వెనుకాడబోమని ఇలా శ్రీ చైతన్య, నారాయణ కళాశాలకు వత్తాసు పడుతున్నటువంటి ఇంటర్ బోర్డు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.